చాలా శతాబ్దాల క్రితం అరవలి రాజ్యమనే ఒక మహిమాన్వితమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం సంపదలో, శౌర్యంలో, కలల్లో ప్రసిద్ధి చెందింది. కాని ఆ రాజ్యానికి ఒక రహస్యముంది. రాజభవనం మధ్యలో ఒక మహా గడియారం. అది సాధారణ గడియారం కాదు. బంగారు చక్రాలు, వెండి సూదులు, లోపల తెలియని యంత్రాల శబ్దం. రాజ్య ప్రజలు ఒక మాట నమ్మేవారు: ఈ గడియారం ఆగిన రోజు రాజు ప్రాణం కూడా ఆగిపోతుంది. రాజు సూర్యప్రతాప్ మరణించిన తర్వాత సింహాసనం అధిరోహించాల్సింది తద్దకుమారుడు ఆదిత్య. కాని రాజసభలో ఒక్కసారిగా ప్రకటన వచ్చింది: ఆదిత్య గల్లంతయ్యాడు. రాజ్యం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. ఆదిత్యను వెతికారు. అడవులు, కొండలు, నదులు ఎక్కడా కనిపించలేదు. చివరికి చిన్న కుమారుడు వీరేంద్ర రాజయ్యాడు. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు. కాని అతని కళ్లలో ఎప్పుడూ ఒక చీకటి ఉండేది. సింహాసనం అధిరోహించిన మొదటి రాత్రి గడియారం గట్టిగా 12 సార్లు మోగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అర్ధరాత్రి 11:59 సూది కదలకుండా ఆగిపోయింది. గాలి గట్టిగా వీచింది. దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. వీరేంద్ర గుండెలో మంట మొదలైంది. అతను నేలపై పడిపోయాడు. రాజవైద్యులు పరుగెత్తుకొచ్చారు. 1 నిమిషం తర్వాత గడియారం మళ్లీ కదిలింది. వీరేంద్ర శ్వాస సాధారణమైంది. రాజసభలో వృద్ధ మంత్రివర్యుడు ధర్మగిరి అన్నాడు: మహారాజా, ఇది శాపం కాదు, ఇది హెచ్చరిక. వీరేంద్ర కోపంగా అన్నాడు: నాకు భయపెట్టే కథలు చెప్పవద్దు. ధర్మగిరి మెల్లగా చెప్పాడు: ఈ గడియారం మీ తండ్రి సృష్టి. ఇది రాజు హృదయంతో అనుసంధానమై ఉంటుంది. ఆ రాత్రి మహారాణి పద్మావతి గదిలోకొచ్చింది. ఆమె చేతిలో ఒక పాత కత్తి. ఇది మీ అన్నయ్య ఆదిత్యది. వీరేంద్ర వణికాడు. పద్మావతి నెమ్మదిగా అడిగింది: అడవిలో ఆ రోజు నిజంగా ఏమైంది? 7 ఏళ్ల క్రితం వేటకు వెళ్లిన 2 అన్నదమ్ములు. ఒక దూకుడు పులి దాడి చేసింది. ఆదిత్య గాయపడ్డాడు. వీరేంద్రకు ఒక క్షణం అవకాశం వచ్చింది అతన్ని కాపాడేందుకు. కాని అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది: అన్నయ్య లేకపోతే సింహాసనం నాదే. అతను వెనక్కి తిరిగొచ్చాడు, ఆదిత్యను అక్కడే వదిలి. గడియారం ప్రతిరోజు 1 నిమిషం నెమ్మదిస్తోంది. వీరేంద్ర ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రజలు భయపడుతున్నారు. రాజ్యంలో పుకార్లు: ఈ రాజు పాపం చేశాడు. ధర్మగిరి ఒక పురాతన గ్రంథం తీసుకొచ్చాడు. అందులో ఇలా ఉంది: రాజు ద్రోహం చేసినప్పుడు గడియారం అతని ప్రాణాన్ని కొలుస్తుంది. వీరేంద్ర గుండె బలంగా కొట్టుకుంది. ఒక రాత్రి వీరేంద్ర ఒంటరిగా అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ. లోపల ఒక దీపం వెలుగుతోంది. ఒక వృద్ధ సన్యాసి కూర్చున్నాడు. వీరేంద్ర దగ్గరికి వెళ్ళగానే ఆ సన్యాసి తల ఎత్తాడు. అది ఆదిత్య. అతను జీవించున్నాడు. ఆదిత్య అన్నాడు: నన్ను ఒక గిరిజనుడు కాపాడాడు. నాకన్నీ గుర్తున్నాయి. గడియారం మన తండ్రి నిర్మించాడు. అది సత్యాన్ని కొలిచే యంత్రం. నిజాయితీ రాజైతే అది శాశ్వతంగా నడుస్తుంది. లోభి అయితే అతని ప్రాణాన్ని తగ్గిస్తుంది. ఆదిత్య మెల్లగా అన్నాడు: ఇప్పుడు నీకు ఒకే మార్గం ఉంది. ప్రజల ముందు నిజం చెప్పాలి. లేకపోతే గడియారం పూర్తిగా ఆగిపోతుంది. మరుసటి రోజు రాజసభలో వీరేంద్ర నిలబడ్డాడు. అతను అన్నాడు: నేను చేసిన తప్పు వల్లే ఈ రాజ్యం బాధపడుతోంది. అందరూ షాక్ అయ్యారు. అతను తన కిరీటాన్ని తీసి ఆదిత్యకు ఇచ్చాడు. అదే క్షణం గడియారం గట్టిగా మోగింది. ఒకసారి, 2 సార్లు,
చివరకు 12 సార్లు. ఆదిత్య రాజయ్యాడు. కాని వీరేంద్రను శిక్షించలేదు. ఆదిత్య అన్నాడు, తప్పు ఒప్పుకున్నవాడు శిక్షించబడడు. ధర్మగిరి చిరునవ్వు చిందించాడు. ఆ రాత్రి గడియారం దగ్గర ధర్మగిరి ఒంటరిగా నిలబడ్డాడు. అతను మెల్లగా చెప్పాడు, రాజ్యం కాపాడబడింది. అకస్మాత్తుగా గడియారం లోపల ఒక చిన్న రహస్య గది తెరుచుకుంది. అందులో ఒక పాత శిలాఫలకముంది. దానిపై ఇలా వ్రాయబడి ఉంది, ఈ గడియారం శాపం కాదు, మనసాక్షి ప్రతిబింబం. మన జీవితంలో కూడా ఇలాంటిదే ఒక గడియారం ఉంటుంది. అది మన మనసాక్షి. అది నిశ్శబ్దంగా నడుస్తూనే ఉంటుంది. మన తప్పులు చేసినప్పుడు మాత్రమే అది మనకు వినిపిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలా జరిగితే మీరెవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటారా? కామెంట్లో సత్యమని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని రాజ్య సస్పెన్స్ కథల కోసం మాయా వండర్స్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి.